దేశంలో అన్యాయమైన బతుకు ఎవలదంటే రైతులదే. పాపం దుక్కి దున్నిన కాడ నుంచి మొదలు పెడితే ఎరువుల కోసం, కరెంటు కోసం, నీళ్ల కోసం, ఆఖరికి పండించిన పంటను అమ్ముకునే కాడ గిట్టుబాటు ధర కోసం గిట్ల ఏడాది పొడుగుతా ఏదో ఒక తిప్పలుందని ధర్నాలు, నిరసన చేస్తూనే ఉంటారు. అగో ఇట్లనే ఆ ఆదిలాబాద్ జిల్లా దిక్కు మళ్ళా రోడ్డెక్కిర్రు రైతులు. మరి దేనికోసం పంచాది ముంగటేసుకుర్రో అట్లా వయార్చుకొని వద్దాం పార్రి. हमारी मांगी पूरी करो, हमारी मांगी पूरी करो, हमारी मांगी पूरी करो. పండించిన పంటను సర్కారు కొనాలని చెప్పి రోడ్డెక్కిరు ఆదిలాబాద్ రైతులు. బేలైక జైనత్ మండలాల అన్నదాతలు పండించిన పంటను కొనవంటే ఈగో ఆగో అనుకుంటే బొంకుడే తప్ప కొన్న పాపాన పోతలేరట. దీంతో గిట్లయితే ఎట్లా పెట్టిన పెట్టుబడి ఎట్లెళ్తుంది, ఖర్చులు రయాలు ఏడంగా దేవాలని చెప్పి కొబ్బాయి కాడున్న హైవే మీద ధర్నా చేసిరు రైతులు. శనిగలు జొన్నలు కోసి ఇప్పటికి వారాలు గడుస్తుంది, అయినా సుత ఒక్క గింజ కొనలేదు. గిట్లయితే రైతు ఎట్లా ముంగడ పడతాడని లొల్లి చేస్తుంటే ఇంతలా ముచ్చడెరక చేసుకున్న మాజీ మంత్రి జోగు రావన్న సారు వాళ్ళకు సాధించుండు. రైతులేమన్నా గొంతెమ్మ కోరికలు కోరుతుర్రా? వాళ్ళు పండించిన పంట కొనమంటుర్రు, గాయంత దానికి గింత ఆలస్యం చేస్తారా? అదే మా కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటి పంట అప్పుడే కొన్నాం, అసొంటిది అలా ఏమైంది సర్కార్కు అని గట్టిగానే గరవైండు. ఎప్పటికప్పుడు గింజ మిగలకుండా కరోనాప్పుడు ఇంటికొచ్చి కూడా రైతుల దగ్గరనే తీసుకున్న విషయం కూడా తెలుసు. మరి ఏమైంది? ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి మారితేనే, ఒక పార్టీ మారితేనే రైతులపై ఇంత కన్నెర చేయడం ఇది న్యాయమా? ఇలా రైతులు, రైతు కూలీలు ఇలా అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఉంది. గిట్లా రైతులకు అండగా నిలబడి ధర్నా చేస్తే రెండు దిక్కుల ఎక్కడి బండ్లు అక్కడనే ఆగిపోయినాయి. ఇంతలా ముచ్చడికై పోలీసులు వచ్చి కొనేటట్టు చూస్తాం, మీరైతే ధర్నా విరమించారు సార్ అని చాలాసేపు బదిలాడితే చల్లబడ్డారు. ఇక ఈ పంచాయతీ ఇట్లుంటే అటు దుబ్బాకల ఇంకో కథ. ఒడ్లు కొనకుండా లేనిపోని బొంకుడు బొంకుతారని చెప్పి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సారు సర్కారు మీద మస్తు గరమైండు. మైక్ అందుకొని రైతుల తరఫుకించి అది ఇదని మాట్లాడబోతుంటే ఇంతలో మైక్ కట్ చేసిరట అధికారులు. దీంతో కోపం పట్టలేక మైకుని కింది ఇసిరి కొట్టిండు. గిట్లా ఇట్లా నేలకేసి కొట్టి ఒడ్లు కొనేదాకా ఈడికెంచి లేచే ముచ్చట లేదు అని కింద కూర్చొని లొల్లి చేసిండు సారు. మొత్తానికి దేశానికి బువ్వ పెట్టే రైతుల కోసం కారు పార్టీ అండ ఉంటది, వాళ్ళకు సాధిస్తుంది అని గట్టిదారమే చెప్తుర్రు. మరి ఇప్పటికన్నా కొనుగోలు ముంగడ పడతాయో లేదో చూడాలి.